వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని అవినాష్ ఈ రోజున తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా అంటే అవుననే చెప్పాలి. సో గత కొన్ని రోజులుగా దేవినేని అవినాష్ను విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. సో ఆ క్రమంలోనే దేవినేని అవినాష్ తూర్పులో పూర్తి స్థాయిలో జనంతో మమేకమయ్యారు, జనంతో ఇన్వాల్వ్ కూడా అయి ఉన్నారు. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో తూర్పు టికెట్ కేశినేని శ్వేతకి ఇస్తారన్న ప్రచారం అయితే చాలా సీరియస్గా జరుగుతూ వస్తోంది వైసీపీ నుంచి. కేశినేని నాని లేటెస్ట్గా పార్టీ జెండా కప్పుకున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆయన కూతురు విషయంలో కూడా కేశినేని నానికి హామీ ఇచ్చారనేది అయితే ఒక చర్చ. అయితే ఓవరాల్గా ఈ పరిణామాలు అటు తిరిగి ఇటు తిరిగి కేశినేని ఎపిసోడ్ మొత్తము కూడా ఈ రోజున తూర్పులో అవినాష్ మీద పడబోతుంది అనేది అయితే ఇంకో చర్చ నడుస్తూ వస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం కూడా. ఆల్రెడీ అవినాష్ని అక్కడి నుంచి పెనమలూరుకి వెళ్ళమన్నారనేది అయితే గత కొన్ని రోజులుగా వైసీపీ నుంచి వినిపిస్తున్న టాక్. ఎందుకంటే ఇవన్నీ కూడా టికెట్ల మార్పు అంశం పేరుతో జగన్మోహన్ రెడ్డి అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు పేరుతో ఒక షఫ్లింగ్ అయితే తెరదీశారు. ఈ క్రమంలోనే జగ్గైపేట నుంచి ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చి విజయవాడ తూర్పుకి వెళ్ళమన్నారు అనేది అయితే మొన్నటి నుంచి జరుగుతున్న చర్చ. బట్ తూర్పులో ఆల్రెడీ అవినాష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. బట్ జగ్గంపేట ఎమ్మెల్యే అయిన ఉదయభానుకి అక్కడ అంత అవగాహన కూడా లేదు, ఆ స్థాయిలో ఆయన తూర్పు మీద ఫోకస్ పెట్టలేదు. సో అలాంటి పరిస్థితిలో తాను అసలు తూర్పుకి వెళ్ళాలా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లో జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న ఉదయభాను ఉన్నారు. ఇక అసలు తనకి టికెట్ దక్కుతుందా రాదా, తన తీసుకెళ్లి పెనమలూరు పంపిస్తే తన గెలిపేంటా అని అవినాష్ కూడా అయోమయంలో ఉన్న సమయంలో హఠాత్తుగా ఇప్పుడు కేశినేని శ్వేతని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఆమెకు తూర్పు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. మరి అదే జరిగినట్లయితే అటు పెనమలూరు టికెట్లో తను పోటీ చేసినా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది అవినాష్ వర్గం భావన. ఇటు తూర్పులో తాను పనిచేసుకున్న ఇన్ని రోజుల నుంచి ఆ టికెట్ తాను కోల్పోతున్నాను అనేది ఒక ఆలోచన. సో ఇలాంటి ఒక డైలమా ఈరోజు దేవినేని అవినాష్లో కనిపిస్తోంది. గతంలో మనం చూసినట్లయితే వాళ్ళ తండ్రి దేవినేని నెహ్రూకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి ఆయన పలుసార్లు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూది అత్యంత కీలక పాత్ర, అది ఎవరూ కాదనలేం. సో ఆయన రాష్ట్ర విజయం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఆయన ఆ రోజున టీడీపీ జెండా కప్పుకున్నారు తన కొడుకుతో పాటు. సో చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు. దేవినేని అవినాష్కు తెలుగు యువత లాంటి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ తరపున అదే స్థాయిలో అవినాష్ వాయిస్ వినిపిస్తూ వచ్చారు. ఇక నెహ్రూ తన అనారోగ్య కారణాలతో మరణించిన తర్వాత అవినాష్ని చంద్రబాబు నాయుడు ఓన్ చేసుకున్నారు కూడా. 2019 ఎన్నికల్లో అవినాష్ని తీసుకెళ్లి గుడివాడ నాని మీద కొడాలి నాని మీద గుడివాడలో నిలబెడతాం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న నేతలందరినీ కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు ఆయన మీద ఫోకస్ పెట్టారు. అయినప్పటికీ కూడా కొడాలి నాని చేతిలో ఆ రోజు ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే ఇటు కొడాలి నాని గెలిచారు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఆ కొడాలి నానితో పాటే వెళ్ళి ఆ రోజున అవినాష్ వైసీపీ జెండా కప్పుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు. సో తూర్పు ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమించడం జరిగింది. తీరా ఈరోజు తూర్పులో అవినాష్ పూర్తిగా ఫోకస్ పెట్టిన తర్వాత కేశినేని టీడీపీతో డ్రిఫ్ట్ కారణంగా ఆయన వైసీపీలో చేరున్నారు. తన కూతురుకు విజయవాడ తూర్పు టికెట్ ఇస్తేనే తాను అక్కడి నుంచి పోటీ చేస్తాను ఎంపీగా అని కూడా, విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను ఆయన డిమాండ్ పెట్టినట్లు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కండిషన్కు ఓకే అన్నట్టు చర్చ జరుగుతోంది. ఆల్రెడీ తూర్పు టికెట్ నుంచి అవినాష్ కాకుండా ఉదయభానికి ఇస్తారనే ప్రచారం ఉంది. ఆయన తీసుకెళ్లి పెనమలూరుకు పంపిస్తారు అవినాష్ అనే ప్రచారం ఉంది. ఈ సిచ్యువేషన్లోనే అవినాష్ కొంత డైలమాలో ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక శ్వేత పేరైతే వినిపిస్తోంది, కేశినేని శ్వేత పేరు. మరి అదే జరిగితే దేవినేని అవినాష్ పూర్తి స్థాయిలో పెనమలూరుకో లేక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లాల్సిందే. సో ఇన్ని రోజులు తాను క్లోజ్ అసోసియేట్గా ఉన్న తూర్పునైతే వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అవినాష్కి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మరి అవినాష్ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతోందన్న చర్చ అయితే మాత్రం ఈ రోజున వైసీపీలో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.